పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి 10 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి వదిలారు. దీంతో నర్సాపురం స్థానాల రేవుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. గోదావరిలో పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపట్టారు. చెప్పుకుంటూ ఉండాలి. కలో నామస్మరణో ముక్తి. కలియుగంలో నామస్మరణ చేత ముక్తి లభిస్తుందట మానవ జీవికి. అటువంటి మీ యొక్క గణపతితో చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈరోజు 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నర్సాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్జూనెంట్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, మేము రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచనల మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా